హైదరాబాద్లోని కంచిగచ్చిబౌలి భూముల వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ గవాయ్ ఈ కేసును విచారించనున్నారు. గత విచారణ సందర్భంగా ఈ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దని సుప్రీంకోర్టు స్టేటస్ కో విధించిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని కంచిగచ్చిబౌలి భూముల వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ గవాయ్ ఈ కేసును విచారించనున్నారు. గత విచారణ సందర్భంగా ఈ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దని సుప్రీంకోర్టు స్టేటస్ కో విధించిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని కంచిగచ్చిబౌలి భూముల వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ గవాయ్ ఈ కేసును విచారించనున్నారు. గత విచారణ సందర్భంగా ఈ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దని సుప్రీంకోర్టు స్టేటస్ కో విధించిన విషయం తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి హరికృష్ణ అడిగి తెలుసుకుందాం. హరికృష్ణ, చెప్పండి, మరి సుప్రీంకోర్టులో ఈ రోజు ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉండొచ్చు? ప్రస్తుతం అయితే అక్కడ పనులు నిలిపివేసినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ లోని కంచిగచ్చిబౌలి భూమిలో 400 ఎకరాలకు సంబంధించి భూ వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సిజేఐ గవాయ్ బెంచ్ ఈ యొక్క విచారణ చేపడుతున్నారు. గత విచారణ సందర్భంగా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్టు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి రాష్ట్ర సర్కారుకు ధర్మాసనం 4 వారాల గడువు అయితే ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు స్టేటస్ కో కొనసాగించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు విచారణ జరగనుంది. అయితే ఈ భూమికి సంబంధించి ప్రభుత్వం అంటే గతంలో ఈ భూమి ప్రభుత్వానికి సంబంధించిందిగా యూనివర్సిటీకి సంబంధించిన భూమి కాదంటూ కూడా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఎట్లాంటి అటవీకి సంబంధించిన భూమి లేదంటూ కూడా గత 20 ఏళ్లుగా ఇక్కడ ఎలాంటి పనులు చేపట్టకపోవడం వల్ల చెట్లు ఎక్కువగా పెరిగాయని చెప్పేసి కూడా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా యూనివర్సిటీకి సంబంధించి కూడా గతంలోనే ఈ భూమికి ఈ 400 ఎకరాలకు బదులుగా వేరే దగ్గర ప్రభుత్వం భూమి కేటాయించినందుకు కూడా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే అటు ఎంపవర్ కమిటీ ఏదైతే సుప్రీంకోర్టు నియమించిందో ఆ ఎంపవర్ కమిటీ కూడా ఈ యొక్క రిపోర్టు ఇక గ్రౌండ్ లెవెల్ కి వచ్చి రిపోర్టు చేసి కమిటీ అయితే ఇక్కడ ఎంక్వైరీకి వచ్చి రిపోర్ట్ అయితే ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకి అయితే ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ పైన ప్రభుత్వం గట్టిగా తమ వాదనలు వినిపించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 400 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిదే, అంతేకాకుండా ఇక్కడ అటుకు సంబంధించిన లక్షణాలు ఏవి లేవంటూ కూడా ప్రభుత్వం తమ వాదనలు వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.